బీజేపీ ఎంపీ సీఎం రమేష్ వ్యాఖ్యలపై మండిపడ్డారు బీఆర్ఎస్ నేతలు. సీఎం రమేష్ మాటలు నమ్మేందుకు ఎవరు చెవిలో పూలు పెట్టుకోలేదన్నారు మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు. కేసీఆర్కు ఏ కులం పట్ల ద్వేషం లేదని, ఎన్టీఆర్ తర్వాత కమ్మ సామాజిక వర్గానికి అంత ప్రాధాన్యత ఇచ్చింది కేసీఆర్ అని అన్నారు. తెలుసునా ఏ విధంగా వచ్చేది అని వచ్చింది అంటే నీ సంగతి అందరికీ తెలుసు. ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తే వాడికి ఇచ్చిన రకాలు మీ పార్టీలన్నీ. ఎందుకంటే ఇవాళ నేను కూడా కాంగ్రెస్ పార్టీలో చూసి వచ్చిన వాడిని. నీవు 5-6 కంపెనీలు చెప్పినాయంటే ముఖ్యమంత్రి ఎవరు చెప్తే వానికే ఇచ్చినారు. నీ 5-6 కంపెనీలు టెండర్ వేయలేక కాదు, కానీ మరి నీకు ఇచ్చిందంటే మరి దాని విషయంలో ఎవరికి తెలియనో లేదు. ఎందుకంటే ఎట్టిస్తారు, ఆయనకు తెలుసునా గిరిదని మాట్లాడటం నీ యొక్క అవివేకానికి నిదర్శనంగానే అంతకనే లేదు. ఎందుకంటే అది అందరికీ తెలిసిన విషయమే. రెండో విషయం ఏంటంటే కమ్మ సామాజిక వర్గం మీద కేటీఆర్ గారు మాట్లాడిన అనేది విషయం మాట్లాడుతున్నారు. అసలు నీకు నిజంగా కనుక తెలుగునోడో తెలుగు లేనోడో నాకు తెలియదు, కానీ మరి నువ్వు కవితని నిన్ను 4 నెలల కింద కలిసినావని చెప్పి కేటీఆర్ గారు ఢిల్లీలో కలిసినారని చెప్తున్నావు. కానీ ఆగస్టు 27, 2024లో కవిత గారు జైలు నుంచి విడుదలైంది. నువ్వు కేసీఆర్ కలిసిన డేట్ ఏంటంటే మార్చి 26, 2024 నాడు నువ్వు కేటీఆర్ గారు ఢిల్లీలో నీకు కలిసినని చెప్తున్నావు. 4 నెలల క్రితమని చెప్పి నువ్వే చెప్పినావు నిన్న స్టేట్మెంట్ 25. మరి నిజంగా అసలు ఆమె ఆ 8 నెలల తర్వాత నువ్వు కలిసి మళ్ళీ నేను బెయిల్ ఇప్పమని అడుగుతున్నాడు ఆయన నువ్వు ఎంత దార్కార్యం అని చెప్పి బీజేపీలో పోయింది. నిన్న బీజేపీ ప్రభుత్వంలో నిన్ను బతిమాలుకోవాల్సిన అవసరం కేటీఆర్ గారికి లేదు. బెయిల్ కోసం బతిమాలుకునే అవసరం లేకపోతే నేను ఇది చేసుకుంటాను. మరి ఒట్టిగా అవివేకమైన మాటలు స్నేహితానికి విలువ లేకుండా మాట్లాడే మనిషివి నువ్వు. ఎందుకంటే నువ్వు ఎవరి దగ్గర వాళ్తే వాళ్ళ దగ్గర వాలిపోయే మనిషివి నువ్వు. అందుకనే ఒక విషయం దాంట్లో కమ్మ వాళ్ళ గురించి కూడా నువ్వు హెచ్చరించినావు. అసలు నిజంగా నీ కోడలు కమ్మ, మరి నువ్వంత పౌరుషంగాల్లోడు అయితే నువ్వు ఆ కేటీఆర్ గారు అన్ననాడే ఈ విషయాలు మాకు అందరికి చెప్పాలి. 2 రాష్ట్రాల్లో ఉన్న కమ్మోళ్ళకు కూడా తెలియజేయాలి. ఇట్లా అంటున్నాడు కేటీఆర్ గారు, తెలంగాణ రాష్ట్రంలో కమ్మోళ్ళకి తెలియజేయాలి. కనీసం నీకు అవగాహన లేకుండా ఏదో ఇప్పుడు నీకు మళ్ళీ ఇక్కడ ఉన్న వాళ్ళని కావలించుకొని ప్రభుత్వాల్లో పనులు చేసుకోవడానికి ఈ పిచ్చి మాటలు మాట్లాడటం వలన ఈ కమ్మ సమాజానికి తప్పుదోవ పట్టడం ఇది చాలా పొరపాటు. అసలు మాటలు మాట్లాడకు. ఎందుకంటే మేము జనతా పార్టీ కానించి రాజకీయాల్లో ఉన్నాం. ఇవాళ తెలంగాణలో కమ్మ సమాజానికి హక్కున పెట్టుకొని అన్ని సామాజిక వర్గాలను కూడా హక్కున పెట్టుకున్న ఏకైక వ్యక్తి కేసీఆర్ గారు అని చెప్పి నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను అందరి నాయకుల దగ్గర పనిచేసి వచ్చినాను. అందరినీ కడుపున అన్ని సామాజిక వర్గాలని దగ్గర పెట్టుకున్న సూచన వ్యక్తి కేసీఆర్ గారు ఒక్కడని కూడా మనవి చేస్తున్నాం. ఎందుకంటే సామాజిక వర్గం కూడా మొత్తం కమ్మ సామాజిక వర్గం కూడా గుర్తించాలి. ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడి ఒక లేనిపోయిన అపోహలు సృష్టించడానికి ఈ తయారైన సీఎం రమేష్ గారి మాటల్ని తప్పనిసరిగా మనం అందరం ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే కేటీఆర్ గారు అసలు అయితే మీరు ఒకసారి చూడండి, ఎన్టీ రామారావు ప్రభుత్వంలో తప్పితే తిరిగి తెలంగాణ గడ్డ మీద 6-7 నాయకుల్ని కమ్మ నాయకులను తయారు చేసిన గంత ఒక కేసీఆర్కే దక్కింది. అది ఒక నిజంగా కమ్మ వాళ్ళని కనుక లోపల కోపం ఉంటే, కమ్మ వాళ్ళు అక్కర్లేదనుకుంటే అసలు 7 మంత్రివర్గంలో 7 ఎమ్మెల్యేలకి స్థానం తెలంగాణలో కమ్మ సామాజిక గెలిచింది. ఒక 7 ఇక్కడ ఒక తెలంగాణలో నేను చెప్పి మనం చేస్తున్నాం. ఎందుకంటే దాంట్లో అసలు ఎంతమందికి పదవులు ఇచ్చినారో మీరు ఊహించిన విధంగా చాలామందికి ఈ కమ్మ వాళ్ళకు కూడా చాలామందికి తెలియకపోవచ్చు. ఆ సీఎం రేవంత్ రెడ్డికి అసలు తెలియదు. మరి నువ్వు మాట్లాడే మాటలకు దీన్ని బట్టి నువ్వే తుమ్మల నాగేశ్వరరావు గారి పేరు ఆయన తీసిండు కాబట్టి చెప్తున్నాను. ఆయనే తీసిండు తుమ్మల నాగేశ్వరరావు గారు పెద్ద లీడర్ అని. అటువంటి లీడర్ని తీసుకొచ్చి మంత్రి ఇచ్చి తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చినాడు. అంటే ఎవరు కూడా ఇంత ధైర్యం చేసిన కమ్మోళ్ళకి ఇంత న్యాయం చేసిన మనిషి ఎవరు లేరు, ఒక బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు తప్పితే. కేసీఆర్ గారు ఎంత దార్శకుడు. 5 ఎకరాలు ఇవాళ 300 నుంచి 400 కోట్ల ఖరీదు చేసే భూమిని కేసీఆర్ గారు మాదాపూర్లో కమ్మ సంఘానికి కట్టుకోవడానికి కమ్మ సామాజిక వర్గానికి 5 ఎకరాల భూమి ఇవ్వడం జరిగింది. నేను కమ్మ సమాజానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మనం జాగ్రత్తగా ఉండకపోతే. ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అన్ని రంగాల్లో ఫార్మా రంగం కానీ,
సినిమా రంగం కానీ రియల్ ఎస్టేట్ రంగం కానీ అన్ని రంగాలలో సంతోషంగా ఒక ఐటీ రంగంలో కానీ అందరూ అన్ని రంగాల్లో కూడా కమ్మ సామాజిక వర్గం అగ్రస్థానంలో ఉండి ఎన్నడూ కూడా రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు కూడా మన సామాజిక వర్గానికి లబ్ధి పొందిన సమయం లేదు. ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వ పాలనలోనే మనం చాలా లబ్ధి పొందినాం. నిజంగా కేటీఆర్ గారు కనుక వద్దు కమ్మవాళ్ళు పనికిరాను అని నీతో మాట్లాడుతున్నావు. ఒకటి అబద్ధాలు మాట్లాడకు సీఎం రమేష్ గారు. ఎందుకంటే నీకు తెలుసు నేను ఆ పదం వాడకూడదు. ఎందుకంటే నువ్వు ఎవరి దగ్గర డబ్బులు పెట్టి ఏదైనా మేనేజ్ చేసుకుంటావు అనుకుంటావు, కానీ తెలంగాణలో నీ యొక్క ఆట చెల్లదు. ఎందుకంటే అసలు ఈ పరిస్థితి రాదు. నువ్వు ఇచ్చుకో పుచ్చుకో, నువ్వు ఎక్కడ ప్రారంభమైనవో నీ దశ ఏందో, మీ నాయన ఏ దశలో సారా కాంట్రాక్టరు అక్కడి నుంచి, ఎందుకంటే నువ్వు ఎట్లా పెరిగినావు ఏం చేసినావు, ఎవరితోనే డబ్బులు కొనుక్కునే భ్రమపడితే మట్టిగా తప్పు. అయినా మీ వ్యక్తిగత విషయాలు ఉంటే మీరు మాట్లాడుకోండి, కానీ కమ్మ సామాజిక వర్గాన్ని ఇట్లా అన్నాడని చెప్పి బ్లేమ్ చేయటం నీకు సిగ్గు చేయటం. ఎందుకంటే నీ కుటుంబం కూడా మీ కోడలు కూడా మా బంధువు కమ్మ సామాజిక వర్గం చెందినామని చేసుకున్నావు. కానీ ఈ విధంగా అట్లా ఇట్లా మాట్లాడి మాకు బీజేపీకి వీళ్ళకి మళ్ళీ చంద్రబాబు అందరికి తగులు పెట్టే వరకు దగ్గర కావాలని ఆలోచన చేస్తే నీ తప్పుడు మాటలకి ఈ సమాజం ఏం లొంగదు. సరే ఎవరికి మేము అడుగుతున్నాం, తప్పనిసరిగా మాకే ఇవ్వాలని మేము కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని కూడా మేము కొట్లాడుతున్నాం. మాకే ఇవ్వాలి, మా సామాజిక వర్గం టికెట్ మళ్ళీ ఇంకోళ్ళకి ఇవ్వడానికి లేదు, మేము మాకే ఇవ్వాలని నేను గట్టిగా దాని మీద పోరాడుతున్నాం. నిజంగా కూడా మీరు ఒక గొప్పతనం కమ్మ సమాజం వరకు నీ నుంచి నేను చెప్తున్న ఒక విషయం నేర్చుకోండి. ఎవరు కూడా ఎంతో గొప్పవాడు కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ గొప్పవాడు కాకపోతే ఇవాళ నిన్న మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత అన్ని కార్యక్రమాలకి ఎవరు కూడా వ్యక్తిగతంగా ఇవాళ నేను చెప్తున్న భారతదేశంలో కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎంతోమంది ముఖ్యమైన నాయకులు చనిపోయినారు. కానీ మొత్తం కార్యక్రమాలన్నిటికీ ఇప్పటి వరకు 2-3 వేల కోట్లు 2 కోట్లు 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మొత్తం అన్ని కార్యక్రమాలు వాళ్ళ కుటుంబానికి ఆదుకొని అన్ని కార్యక్రమాల్లో పార్టీ పరంగా చేసిన ఆయన జిల్లా అధ్యక్షుడు కాబట్టి